కాదు పెద్దమ్మా, అమ్మా చాలా మంది మాకు పిల్లలు లేరు, మేము పెంచుకుంటాము, మాకు దండిగా డబ్బులు ఉన్నాయట, ఇచ్చా? అబ్బో ఇయ్యను. ఒక ఆయన ఎవరో కువైట్ లో ఉంటాడు, కోట్లు ఉంటాయట, కోట్లు ఉంటాయంట ఆస్తులు. ఏం ఇద్దాం పటు? ఎన్ని కోట్లున్నా మాకొద్దు, వద్దు నాయన. గంజి నీళ్ళు తాగైనా సాక్కుంటాం మేము. వాళ్ళు మందు ఆపుతారంట రోజు. ఏ మందు వద్దు, ఎంతన్నా పెట్టుకొని మందు దాపని పెట్టినా గాని నేను ఇయ్యం తండ్రి. చాలా హుషారుగా ఉంది ఇబ్బా. నా మనవరాలు కూతురు, ముని మనవరాలు ఇద్దరిని పిల్ల. ఎంత మంది అడిగినారని, మాకు పిల్లలు లేరు 14 ఏళ్ళ నుంచి, మాకు ఇచ్చాదేమో అడుగు, పెంచుకుంటాం. కాదు, నిన్ను కూడా కలిపి పెంచుకోమంటే ఓకేనా మరి? వద్దు. నువ్వు కూడా బతకవాడా? ఓరే అని ఇదేం పని అబ్బా? వద్దు. చెప్తాలే పెద్దమ్మ, మా పెద్దమ్మ కూడా వచ్చాది కలిపి అంటే పెట్టుకోని అని. మేము ఇన్నే ఉంటాం, ఇన్నే ఉండి సాక్కుంటాం గాని ఒకరికి. మొత్తం అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినామ్మా, మర్చిపోయిన పాల డబ్బాలు నీవన్నీ దండిగా ఉన్నాయి, రేపు తీసుకొచ్చలే. పాల డబ్బా ఇంకా ఉంది కాదు, ఇవాళకి అయిద్దా? రేపు తీసుకొచ్చి ఇస్తలే. కింద పడ్డామంటే పంది పడింది అంటారు అందరు ఊర్లో. లాస్ట్ టైం కింద పడితే స్టార్ పాపాల తాతయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు నన్ను లేపడానికి. నేనుండేమో అయ్యో నేను పడ్డా, వీడియో ఆన్ చేయండి నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలని, కానీ ఆయన లేపడానికి వచ్చిన ఆయన కూడా కాస్త ఎరకపోయినాడు. చూడు లడ్డు, మన పొలం ఎలా అయిపోయిందో. ఏంటి రాజు ఇదంతా వేస్ట్గా ఉంది. ఎవరికైనా చూడండి, ఏడ నడుస్తున్నావు. కాదు, ఎవరికైనా ఇద్దామా, బాగా చేసుకుంటారు. ఇద్దాం రాజు, లేకపోతే పని చేద్దాం, పొలం మాది, కష్టం మీది, పెట్టుబడి ఇద్దరిది అని బాగా మాట్లాడుకుందామా? అంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా గింజలు వచ్చాయనుకో, వాటిని పోగేసి పెట్టి మనం ఏదైనా అంటే ఫర్దర్గా ఏదైనా యాక్టివిటీస్ చేస్తాం కదా, దానికి వాడుకోవచ్చు. అంటే అది ఎప్పుడో చెప్పా, ఎవరికైనా ఇద్దాం రాజు, వాళ్ళకి పొలం మనం ఇస్తాం కదా, ఇచ్చి ఇచ్చినందుకు వాళ్ళు పొలంలో పని చేస్తారు. పోయింది లడ్డు ఇంత బురదలో, ట్రాక్టర్ పోయింది ఏంటి? ఎందుకు పోయింది మన పొలంలోంచి ట్రాక్టర్? అదే నాకు అర్థం కాలేదు. అది ఇంత బురద. ఓ మై గాడ్, కొంపోసి ఏమో ఎత్తుకుపోయినారా? అందులో ఏమన్నా వేసుకొని పోవడానికి నీ పొలంలో? డ్రమ్ములు ఉన్నాయి. డ్రమ్ములా? డ్రమ్ము. ఇప్పుడు దీని మీద కాలేసి దాటి అటుపక్కకి రావాలి. అమ్మా వచ్చేసా. ఏంటి దొంగ, నాకు పెట్టుకోకుండా తింటున్నావు? ముళ్ళ చెట్టు. ఉండవే, ఒక ముక్క తీసుకొస్తా, తించుడు. లడ్డు నిజంగా అటు పక్కకి వెళ్ళి కొంచెం. ఇదొక ఆకుకూరలు దక్కోకు దయచేసి, వెనక్కి వెళ్ళు. పట్టుకో, ఒక ముక్క తీసుకో, పైది ముక్క తీసుకొని తిని చూడు. ఇట్లా లోపల కలర్ భలే ఉందిరా, హనీ కలర్. కొంచెం తిని చూడు, స్వర్గం అసలు. బై ఎంత టేస్ట్గా ఉందండి ఇది. ఎంత కష్టపడ్డా ఒక్కడి టేస్ట్ చూడగానే. అరే కింద పడే, రెండు కింద పడేసుకున్నా. కింద పడే, కానీ జాగ్రత్త తినాలి. కింద పడుకున్నానా? ఎంత బాగుందండి ఇది. ఫీల్ అయితే నచ్చింది లడ్డు. సూపర్, అదిరిపోయిందండి టేస్ట్. ఈ చెట్టు గుర్తుపెట్టుకో, ఇది ఆకుకూరల దగ్గరగా ఉంది. ఈ విత్తనాలు అసలు పపాయ సీడ్స్ కలెక్ట్ చేయడం మానేసినాం, తినడమే సరిపోయింది. ఈ ఆకుకూరలా రాజు? పంది అనకు రాజు, ఏం లేదు, లడ్డు అని పిలు. సరే, వరాహ దేవత రాజు. తొందరలో నేను వదిలేసి వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయిని నేనే అవుతా. నా బొంద హ్యాపీగా ఫీల్ అవుతా, ప్రతిదానికి అడ్డమే నువ్వు. సో సబ్స్క్రైబర్స్ అందరు ఈ మాట ఏనండి, రాజుకి నేను అడ్డమయ్యానంట. సో ఫ్యూచర్లో నేను వెళ్ళిపోతే మాత్రం మిగతా వాళ్ళకి వెళ్ళిపోవడానికి అయితే రీజన్ రాజు కాదు, కానీ నేను వెళ్ళిపోవడానికి అయితే రీజన్ రాజే. రోజుకు ఒకసారన్నా తిట్టండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నేనే కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని వదిలించుకోలేకపోతున్నా. ఏంటి రాజు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. అక్కర్ వచ్చింది. రాజు ఈ మధ్య నన్ను బాగా హట్ చేస్తున్నాడు ఘోరంగా. పిచ్చిలేసి ఉంటుంది నాకు తెలిసి. నాకు బీపీ పెరిగినట్టు. నిజం, బీపీ పెరిగింది, బీపీ పేషెంట్ అయినావు. కానీ మరి బయట వాళ్ళ మీద కూడా బీపీ రావాలి కదా, నా మీద అందరి మీద వస్తుంది. ఏం కాదు, ఎవరిని తిట్టట్లా నువ్వు, నన్ను తప్ప. తిను నన్నే తిడుతున్నావు. లేదు లడ్డు, నువ్వు అంటే నాకు అది మాదిరి ఇష్టం బేబమ్మా.
ఏముందండి ఇది అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఏ అతకాలే నువ్వు పంది అని పిలుస్తా మళ్ళీ ఇప్పుడు అంటే బేబమ్మ అంట. ఇటు తిరుగు కొంచెం, తిన్నింది చాలు కానీ. మొహాన్ని పూసుకున్నానా? పూసుకోలేదులే రాజు. అంతే, నేను పూసుకోలేడు ఇప్పుడు. అవును, అస్సలు మూతికి పూసుకుంటావా ఎప్పుడైనా? తీసుకో. ఇప్పుడు దాని కింద వేస్తావు నువ్వు, ఎందుకు షేరింగ్ అవసరం లేదులే, తిను నోరు మూసుకొని. పెన్ను పేపర్ చేత బట్టి చూసిందల్లా రాయబట్టి. ఇటు తిరుగు. ఏదో ఇప్పుడు పూసుకున్నావు. టెంపర్లో డైలాగ్ ఉంటుంది కదా, ఏమని? ఎంతకాలం బేవర్స్కి ఇట్లా తిరుగుతావు, ఈ సంవత్సరాన్ని పెళ్లి చేసుకో. ఇప్పుడు టెంపర్లో ఎన్టీఆర్ నేను, ప్రకాష్ రాజ్ నువ్వు, అర్థమైందా? సరేలే లడ్డు. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ కాజల్. ఓహో, నిన్ను చూసి పడిపోయే ఆన్ ద స్పాట్ అనుకుంటా. నీ మాటలకి పడిపోయా ఆన్ ద స్పాట్. అరే ఏం చేసావు ఇంత. మా నాన్న నా ప్రొఫైల్ మ్యాట్రిమోనీలో పెట్టాడంట. నీకుండే పట్టి లాగి లాగి చంపేసా. ఎందుకు నవ్వుతున్నావు? సో నేను కూడా ఫ్యూచర్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇదే పొలానికి వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తా. కాదు సాంగా దేకు దేకు అన్న కొత్త నువ్వు దేకడే మొత్త నీ కొడుకు. నేను దేకుడు అత్తా దేకడలేదు అత్తా అలాంటివి ఏమి ఉండవు మరి. నాకు నిజంగా లడ్డుని పెంచుకుంటుంటే పందిని పెంచుకుంటుంటే ఉంటది. లేదు రాజు, నెల్లూరి నెరజానా. ఓహో మంది ఇది నెల్లూరు కాదు కదా. అరే పొలం లేదని మంచి పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెండుంటే అని ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటా ఈ పొలంలో. అట్లాగన్నా వాడుకుంటా నిన్ను. ఎట్లాగా ఎన్ని ఏ రకంగా వాడుకోలేకపోతున్నా. నువ్వే నన్ను వీడియో కానీ దానికని దీనికని ఫుడ్ చేయడానికని. ఎట్లుంది బాలేదా? అది ప్రీ మెచ్యూర్, ఇంకా పెరగలేదు. నీ అంకమ్మట్టి నీకు అర్థం కాలేదు, అదంత బుజ్జిగా ఉన్నప్పుడే ఇంత దరిద్రంగా ఉంది రా. ఫస్ట్ ఏంది అట్లాంటిది. నేను వ్యాపారం చేయకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే లడ్డు. అట్లాంటిది మనం ఎంత మంచి తిన్నామో. రాజు ఏంటి ఈ వంకాయ ఎప్పుడు తీయాలంటావు? సీడ్ ఇంకా అయ్యింది కదా రాజు. ఇంకా కానీరా, ఊసి రానిరా. ఊసి రావాలా? ఉండండి, ఎలకలు తింటా నేను. పాపం కవర్ పెట్టి కాపాడుతున్నాడు వంకాయని. కలర్ వచ్చింది రాజు వాటర్ ఉండడం వల్ల. ఇక్కడ ఒక వంకాయ అయ్యింది, ఇక్కడ ఒక వంకాయ అయ్యింది. రెడీ అయిందా లడ్డు? నిన్న చూసినావు కదా ఉపయోగాలు. ఏంటది? ఇవి ఉపయోగాలు ఓ చెప్పడం మర్చిపోయా. బనానా స్టెమ్ వాటర్ హెయిర్ కి అప్లై చేస్తే హెయిర్ చాలా గ్రోత్ అవుతుందంట. రాజు నాకు హెయిర్ అంతా ఊడిపోయింది రాజు. ఈ టీ రాజు హెయిర్ నువ్వు అప్లై చేసుకోకు, జెల్ జెల్ తర్వాత అప్లై చేసుకో. ఏది జెల్లా? ఇటీ బనానా స్టెమ్ జెల్. వావ్ భలే ఉంది. అదే హెయిర్ కి పట్టించుకుంటే మంచిది. ఓ మై గాడ్, ఏమేమి చాలా ఉపయోగాలు చెప్పినారు కదా. అందులోనే పెట్టవా? ఇప్పుడు పట్టించుకుంటే మన దగ్గర లడ్డు వాటర్ మోటార్ కలిపింది కదా రాజు. ఇది స్కాల్ఫ్ ఉంటుంది కదా అండి, చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తుందంట, స్కాల్ఫ్ ప్రిపేర్ చేస్తుందంట. సరే ఇప్పుడు రాసుకుంటే నన్ను వాటర్ దగ్గరికి తీసుకెళ్తావా? తలకాయ అందులో వచ్చేటప్పుడు వచ్చింది కదా వాటర్. 15 minutes ఏనంట. అయితే వెళ్ళేటప్పుడు ఊరికే పట్టించుకుంటది పిచ్చిది. మరి ఎందులో పట్టించుకోవాలి? రాలడ్డు. సో మొత్తానికి అయితే కనుక ఇంకొక 2 months టైం ఉందండి. మా నాన్న అడిగా రాజు నేను, ఏమని? డాడీ నన్ను మెట్రోపాలిటన్ సిటీకి తీసుకెళ్ళు అన్న. ఎందుకమ్మా అన్నాడు. మన ఊర్లో ఇక్కడ మోటార్ చెడిపోయి వాటర్ రావట్లేదు కదా నాన్న, 15 రోజులు 20 రోజులు అవుతుంది, ఇబ్బందిగా ఉంది అన్న. అంటే నీకు వాటరే కావాలంటే మెట్రోపాలిటన్ సిటీ ఎందుకు, రిజర్వాయర్ ఉంది అక్కడికి తీసుకెళ్తావా? పలకనామాకే పని చేశాడు మా నాన్న. నిజంగా లడ్డు వాళ్ళ డాడీ అయితే కనుక చాలా ఫన్నీగా మాట్లాడతాడు. అంటే ఒకసారి ఏమంటాడంటే 2 పందుల్ని పెంచుకుంటానని. అలా ఏం కాదు, మీ ఇద్దరిని పెంచుకునే బదులు 2 పందులు పెంచుకునే బాగుండేది అంటాడు. జోక్గా అంటాడులే రాజు. మన సబ్స్క్రైబర్ సీరియస్ అనుకుంటారు. జోక్లేండి లడ్డు. విడిగా కూడా బాగా పంచులు ఎత్తాడు. పంచులు కాదు, నా మీదే జోకేస్తాడు. నానా హెడ్ఏక్ వస్తుంది నాన్న అంటే, ఎందుకమ్మా ఏమైంది నీకు? పచ్చడి బండి ఎత్తుకుంటారా, 2 దెబ్బలు ఎత్తా అదే తగ్గిపోతుంది అంటాడు. ఇది చూడు లడ్డు,
అరౌండ్ అయితే ఈజీ ఒక 200 కాయలు కాసిందండి ఈ చెట్టు. రాజు ఇది న్యాచురల్ కండిషనర్ రాజు. ఎంత సాఫ్ట్ సాఫ్ట్ గా అవుతుంది హెయిర్. మన లోరియల్ వాటి కండిషనర్ యూస్ చేస్తాం కదా, సాఫ్ట్ గా భలే ఉంది. టైం ఎంత అయింది అనుకున్నావు రాజు? 12:15 అయింది. 12:15. పప్పాయి తింటే మంచి కలర్ వస్తావు నువ్వు, తర్వాత నీకెవరు కామెంట్ చేయరు. లడ్డు బాగోదు అందుకోసమే. అయ్యో నేను కలరే ఉన్నా రాజు. ఏం చేస్తావు రాజు? నువ్వు రుద్దుకున్నావు కదా, నేను కూడా రుద్దుతాను చేతులకి. అంటే నేను ఇప్పుడు అమ్మాయిని, నేను రుద్దానని నువ్వు రుద్దుతావా? లేదులే లడ్డు. సరే ఇందుకు మొహానికి ఎందుకు రుద్దుకున్నావు? అంటే మండుతానే. ఈ వీడియో ఎడిట్ చేయకుండా ఈ క్లిప్ పెట్టకపో, నిన్ను మామూలుగా కొట్టాలి. నువ్వు చెప్పావు కదా కలర్ వస్తుందని, నేను ట్రై చేస్తా. కలర్ రాకపోయినా పర్లేదు, మండకుంటే చాలు. అంటే మనవి మిల్క్ తీయని పపాయాలు కదా. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుంది ఇప్పుడు మన ఇద్దరు పరిస్థితి. పురే నా మీసాలు ఊసిపోతున్నాయి, ఇది పట్టించుడే. అయ్యో లాస్. మండుతుందా లేదా అని చెక్ చేయడానికి కళ్ళల్లో పెట్టుకుందావా? మొహం మంటలే కానీ కళ్ళు మండుతున్నాయి. కంటికి అవ్వకోకుండా రాసుకోవాలి రాజు. అవునా? నాకేం తెలుసు, సోప్ రుద్దినట్టు మంచిగా రుద్దినా. నేను ఎప్పుడన్నా పౌడర్ కూడా పట్టించిన పాపన అవును కదా. ఇట్లా అనుకో గడ్డం మొత్తం ఏంటంటే నీట్గా ఉన్నదాన్ని పల్పు పూసేసుకున్నావు. నేను ఎప్పుడు పౌడర్ కూడా నా జీవితంలో నాకు తెలిసి నేను ఇంటర్ తర్వాత ఇదే అనుకుంటా పట్టించడం. ఇంటర్లో బాగా అన్ని రుద్దేటోని, ఎందుకంటే మొటిమలు వచ్చేటి కదా బాగా. ఓహో నీకు పింపుల్స్ ఉన్నాయా రాజు? అలాంటి ఆటగాళ్ళకు మొటిమలు రాకుండా ఎందుకుంటాయి ఇంకా. గమ్మునుండో. ఎట్లా ఓవరాక్షన్ చేయకుండా. మరి ఎందుకు నాకు ఎప్పుడు ఒక్కసారి కూడా నువ్వు తేడాదని కాబట్టి నీకు రాలే. నాకు ఇప్పుడే కాదు, నాకు టీనేజ్. అదే ఇంకా నీకు టీనేజ్ రాలేదు, వచ్చినప్పుడు వస్తాయిలే కానీ ఇప్పుడు చెప్పు. అవును అందుకేనా 9th క్లాస్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి పింపుల్స్ వస్తే ఇలా వచ్చి చూపించేటోళ్ళు. నాకేం పింపుల్స్ వచ్చేవి కాదు. నా మొహం ఏమో పెయింట్ గోడకు సున్న వేసినట్టు బాగా మంచిగా అట్లా ఉండేది సాఫ్ట్గా. నేను ఇప్పుడే పెళ్లి కాకుండా నువ్వు ఇట్లాంటివన్నీ చెప్పాకు. ఏమైంది? పద పద. ఎవరికి? నాకా నీకా పెళ్లి కావాలి? నాకు వద్దు తల్లి పెళ్ళిళ్ళు గిల్లీలు, అక్రమ సంబంధం ముద్దు, పెళ్ళిళ్ళు వద్దు ఇక్కడ నుంచి. అట్లా నాకు రాజు, అట్లా అనకూడదు, తప్పు. సరే పాలడ్డు లేయను నేను. తప్పు లేదు, కూర్చున్నా లేగలేకపోతానా. నాకు ఎంతసేపు పెట్టుకోవాలి ఇది? ఒక హాఫ్ అన్ అవర్ అవసరం, 10-15 minutes చాలు. సరే ఎండిపోతే ఎంతసేపు అయినా పెట్టుకుంటా పైకి లేపోదాంపా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా ఫేస్ ఎలా కనిపిస్తుందో నాకే తెలియదు, అదే ఊరికి వీడియో తీసేస్తాను. నేను పనికొస్తే అప్లోడ్ చేస్తా, లేకపోతే డిలీట్ చేస్తాను. చాలా మంది పొలంలో వంకాయ సీడ్స్ అడుగుతున్నారండి, నల్ల ముళ్ళ వంకాయలు. ప్రజెంట్ ఏంటంటే స్టాక్ అయిపోయింది అనమాట. పొలంలో కాయలు పండుతాయి కదా, దానిలోంచి సీడ్స్ తీసే మేము ఎండబెట్టి అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ వంకాయ పండింది, నేనేమన్నానంటే సీడ్స్ తీద్దాం దీని అన్నాను. రాజు ఉండి లేదు ఇప్పుడే సీడ్ తీయొద్దు, ఇది ఇంకా బాగా ఇట్లా పండితే ఇట్లా పట్టుకుంటే ఊడి వచ్చేయాలి, అంత మగ్గిందా కొంచెం అని చెప్పాడు. సో మీలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, ఇట్లా ఉన్న కాయ కూడా కోసి సీడ్ తీస్తే ఓకేనా, లేదు ఇంకా పండాలా నిజంగానే రాజు చెప్పినట్టు? నాకైతే క్లారిటీ లేదు, మీరు చెప్పండి, తర్వాత నేను రాజుతో గొడవ పడతా. ఏది కలర్ వచ్చావా? చేతులు చాలా కలర్ వచ్చాయి. ఆహా ఏంటి ఇదో ఇన్స్టెంట్ రిజల్టా? ఇన్స్టెంట్ రిజల్టే చూడు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు కలర్ వచ్చావా రాలేదని. హ్యాండ్స్ అయితే మంచి వైట్గా అయినా ఇలా పెట్టుకో ఫేస్ మీదకి హ్యాండ్స్. ఏంటి నా 2 గాజులు అమ్ముకున్నారనే? ఏమైంది? ఆహా చెక్ చేస్తానా రాజు? కొంచెం తేడా వచ్చింది, హ్యాండ్స్ తేడా వచ్చాయి లడ్డు. ఏమనవా? లేదని చెప్పా, నిమిషం చాలు లేదన్నమాట, తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి, ఏమి చేయమందువే. పెళ్ళైన వాళ్ళు ఎంతో మంది నాకు చెప్పిన ఒకే ఒక మాట, రాజు కాదులేండి, అమ్మాయిల్లో, నా ఫ్రెండ్స్లో, నాకు తెలిసిన వాళ్ళలో, నా వెల్ విషర్స్లో, పెళ్లి చేసుకోవడం అంత ఫూలిష్ థింగ్ ఇంకోటి లేదని. నిజం లడ్డు, అక్రమ సంబంధం ఉన్నంత కంఫర్ట్గా ఉండదు. నువ్వు నోరు మూసుకో, నేను నీ గురించి మాట్లాడట్లా, నేను నా గురించి చెప్తానా. నేను ఫిక్స్ అయిపోయినా, మనకి అక్రమ సంబంధమే లేదు, ఇంకా అక్రమ సంబంధం యాడ్ నుంచి పెట్టుకోవాలి నేను. లేదు నేనైతే గట్టి ఫిక్స్ అయిపోయినా. నువ్వు ఓకేలే రాజు, నా గురించి చెప్తానా రాజు? నీ గురించి ఎందుకు నా దాంట్లో చెప్తున్నావు, నీ ఛానల్లో చెప్పు. నాకు పొద్దున్న లేచిన కానీ నీ వీడియో దీనికే సరిపోతుంది, ఇంకా నా వీడియో నేను ఎప్పుడు తీసుకోవాలి? పెన్ను పేపర్ చేత బట్టి రాజు నన్ను యూట్యూబ్లో ఎదక్కోకుండా చేస్తాను నువ్వే రాజు. నీకు ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నారే? 8 లక్షల మంది ఉన్నారు. సిగ్గు లేదా అమ్మాట చెప్పు నీకు, నేను ఎదిగేకుంటే నువ్వు ఎదిగినావా?
అంటే నేనంటుంది నీకు సబ్స్క్రైబర్స్ తెప్పించావు ఓకే, వీడియో పెట్టుకోవడానికి పొద్దున్నేసిన కానీ నీ వీడియోలు నీ వెనకాల తిరగనికే సరిపోతుంది, ఇంట్లో పని చేసుకోనీకి సరిపోతుంది. ఇంక నేను ఎప్పుడు వీడియోలు తీసి పెట్టాలి? లడ్డు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అబ్బాయి కావాలండి, ఎవరన్నా ఉంటే చూడండి. లేదు అండి, ఏంటంటే ఇప్పుడు నేను రాజుకి ఇట్లా కెమెరా పట్టుకుంటున్నా కదా, లేకుంటే రాజు గోప్రోలో ఇలా ఫేస్ చూపించి వీడియో తీసుకుంటున్నాడు తనకి తను సెల్ఫ్. కానీ నాకు ఈ 2 ఆప్షన్స్ లేవు. నాకు ఎవరో ఒకళ్ళు వచ్చి వీడియో తీయాలి, నాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు. సో నేను వీడియో తీయలేకపోతున్నా, పెట్టలేకపోతున్నా. ఏమంటావు? ఈ వేళలో ఇంత చూడండి అసలు పట్టించుకోడు. ఏమిటంటే చిట్టి నాకు కూడా రోజుకు ఒక వీడియో పెట్టాలని ఉంది రాజు, కానీ నేను ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. పంది అరసకుండా చూడు, ఈ పిల్ల అసలు నా బాధను ఎప్పుడు సీరియస్ గానే తీసుకోడు. అవతల వాళ్ళు చెప్తారు కదా కూరలో తాలింపు మాడిపోయింది ఈరోజు అంటే, అయ్యో నిజమా మరి ఎలా ఇప్పుడు అంటాడు. నేను ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ చెప్తుంటే నోరు మూసుకొని రా అంట. ఐ హేట్ యూ. మనసులోన హాయి. చూడండి అసలు వినను కూడా వినడు నేను మాట్లాడేది. మైకులు ఇద్దరు ఉన్నాయి, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడు నేను మాట్లాడను. జెన్యున్ అగ్రిమెంట్ రా. లేదు రాజు, నేను మాట్లాడేది నువ్వు వినవా కదా. చూడండి పలకను కూడా పలకడు. ఇదే రాజు నాతో బిహేవ్ చేసే విధానం. చూడండి ఈ రోజు రాజు నిజ స్వరూపం నేను చూపిస్తా మీకు. నగ్న స్వరూపం చూపిద్దు తర్వాత. నువ్వు రాయ అర్థకుండా అంటే మళ్ళీ వీడియో ఎడిట్ చేసి పెట్టాలి రాలడు.